హాయ్ నిన్న చాలా ఎలాబరేట్ వీడియో చూసాం. విడుదల రజని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ కోసం కార్లో అతి భద్రంగా కాశ్మీర్ నుంచి వచ్చిన యాపిల్ పళ్ళు కూడా ఇంత దాచుకోమన్నాం. ఎందుకంత సీన్ చేశారు ఆవిడ పాపం, ఎందుకు ఇంత బయట ఒక పబ్లిక్ టాక్ కింద వెళ్ళిపోయారో నాకైతే అర్థం కాలేదు. విడుదల రజనీ కదా చెప్పింది ఒకప్పుడు, ఏంటి కొన్ని రోజుల క్రితం, ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మాకు జనాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మామూలుగా జైల్లో పెట్టి ఏం చంపారు కదా, కేసులే కదా, జైల్లో పెట్టడమే కదా అని చెప్పి. నిన్న మేమందరం సత్యభామలు అనుకుంటా రోజా వచ్చి చెప్పిన మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, అరెస్ట్ అయినందుకు బాధపడకూడదు, తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయితే మనం అస్సలు బాధపడకూడదు, నిజాయితీ గల మనం తప్పులు చేసి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉన్నాయి చూడండి, అలాంటి బహిరంగ తప్పులు చేసిన తర్వాత ఆయన నిరూపించిన తర్వాత అరెస్ట్ అయితేనే బాధపడాలని చెప్పి. వీళ్ళు వీర వనితలు వీళ్ళే చెప్పిన డైలాగులు, వీళ్ళు మరిదిని అరెస్ట్ చేసినప్పుడు ఇంత సీన్ వీడియో ఎక్కడా రాలా. సింపుల్గా వచ్చారు, తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, స్టోన్ క్రషర్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశాడన్న విషయం పైన అతను లోపలేశారు. విడుదల రజనీ వర్డే వినపడలా, కారుల దగ్గర ధర్నాలు కొట్టడం కానీ ఆపడం కానీ ఏం లేదు. ఇదంతా చాలదన్నట్టు అంబటి రాంబాబు గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్ అగైన్, అంబటి రాంబాబు గారు వచ్చేసి ఏం చెప్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి. అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరిని మ్యాన్ హ్యాండిల్ చేశారు అర్థం కావాలి కదా. ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. ఐ మీన్ లైక్ నిన్న రాత్రి ఒక 10 సార్లు చూసినా కూడా ఈవిడ ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేశారు, ఈవిడ దాచిపడుతుంది ఎందుకు, ఆ లాజిక్స్ మాట్లాడాలి కదా మనం ఒకసారి. అవసరం లేదు, నేను కూడా మీ ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తాను, రండి. సుబ్బనాయుడు గారు చేయండి. అరే ఇంత కంగారు పడిపోతారేంటి, కారు పైన చెయ్యేస్తే ఏదో ఇంకేదో చేసినట్టు. వాహనం అనేది ఒక వస్తువు పైన చెయ్యేస్తేనే ఈవిడ ఇంత బాధపడిపోతున్నారు. అండ్ ఈవిడేమో సిఐ గారు ఎస్ఐ గారు అని మర్యాదగా ఉంటే వాళ్ళు కూడా మేడం గారనే అంటున్నారు కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముంది, ఆ లోపల ఉన్న క్యాండిడేట్ని బయట తీసుకురావడానికి వీళ్ళందరూ కష్టపడుతుంటే ఈవిడేమో సీరియస్గా ఏదో పెద్ద న్యూసెన్స్ కింద కన్సిడర్. లోపల క్యాండిడేట్ ఉన్నాడు, కేసు పడింది, ఆ కేసు అబద్ధమో పాడు, జైలు కోర్టులు చూసుకుంటాయి, వచ్చారు అరెస్ట్ చేస్తామని చెప్పి, సరే ఫైన్, ఆ క్యాండిడేట్ని అప్పచెప్పేసి ఉంటే అయిపోయేది కదా. లేదు, అతనేం చేశాడు, అంగన్వాడీ గుడ్ల విషయంలో ఒకటి కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్పి 25 లక్షలు 20 లక్షలు సదర్ చిల్లర సబ్జెక్టు కరెక్షన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అతనికి మొండి చేయి చూపించాడు, పారిపోయాడు, అతని పైన కేసు వచ్చింది. సిఐ ఎస్ఐ వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేస్తామని చెప్పి మర్యాదగా ఒక ఆఫీస్లో నాకు ఒక పర్సన్ ఉన్నాడు, ఇచ్చేస్తాను, తీసుకెళ్ళండి. అసలు ఈవిడ రోల్ ఏంటి, గార్డియనా? ఇషియా గార్డియన్? చిన్నపిల్లడా లోపల ఉంది, నేను వస్తాను, నేను దింపుతాను, నేను వచ్చి మాట్లాడతాను, ఎందుకు ఇదంతా? ఏమన్నా జోవెనల్లో పెడుతున్నారా తీసుకెళ్ళిపోయి, చిన్నపిల్లాడా అరెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే 41 నోటీస్ ఇచ్చి పంపించే కేసు అనుకో జడ్జి అనుకున్నప్పుడు బయటకు వచ్చాడు కదా. ఈ రాద్ధాంతం అంతా ఎందుకు, నా కారు పైన చేయబెట్టకు, ఏదైనా చిన్నపిల్లలు అంటారు చూడండి, నా పెన్సిల్ పైన ముట్టుకోకు, నా రబ్బర్ ముట్టుకోకు, పేరు రాసుకుంటా నేను అన్నట్టు ఉంది భాగవతం అంతా. ఇట్స్ నాట్ లుకింగ్ రియల్లీ మెచ్యూర్డ్. ఏమైనా చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారండి చూడండి. ఎమ్మెల్యే చెప్పారు కేసు ఒక బాధితుడు వేస్తే కాదు, కేసు ఏం లేదని మీరు చెప్తారేంటి, అంటే బాధితుడు ఏమైపోవాలి, ఇవి సోకాల్ లోపల ఉన్న క్యాండిడేట్ చేతుల్లో నలిపోయిన బాధితుడు ఏమైపోవాలి, కేసు అనేది వెళ్ళిపో అంటే అదేమొద్దు మనకి, వెళ్ళిపోండి, జరగండి, తప్పుకోండి, నా కారు మీద చేయి తీసేయండి, నల్లద్దాలు ఏంటండి ఇదంతా, రూమర్లు పిచ్చిగోలా. దూసే ఏంటండి, దూసేయి కార్ని. వాడు కేసులో ముద్దా అని చెప్పి ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఫుల్ గా లేదు, ఇంకా ఫుల్ వీడియో చూడండి. ఆవిడ కారులో అమాంతంగా దూకేస్తారు, లోపలికి దూకేస్తే వెళ్ళిన సిఐ గారు వెనక సీట్లో ఉంటారు. సారీ, నాకైతే నవ్వొస్తుంది డిస్కషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. నార్మల్ పర్సన్ కింద చూసినప్పుడు ఇంత జరిగిన సీన్ ఎవరైనా చూస్తే ఫ్రంట్ సీట్లో సిఐ గారు అతి కష్టపడి ఆ క్యాండిడేట్ని అరెస్ట్ చేద్దామని చెప్పి ముందు సీట్లోంచి వెనక సీట్లోకి వెళ్తే ఈవిడ ఫ్రంట్ సీట్లోంచి అనవసరంగా, అది కూర్చోవడం కూడా కాదండి స్టైల్. మీరు ఒకసారి వీడియో చూడండి, ఆవిడంతా హడావుడి పడిపోయి కారులోకి లపక్మని వెళ్ళిపోవడం అనేది కొంచెం
నాకేం అర్థం కాలే అక్కడ జరిగింది. యాజ్ అ కామన్ పర్సన్ ఐఎమ్ నాట్ హ్యూమిలియేటింగ్ అర్ అట్ ఆల్, ఐ హై రెస్పెక్ట్ ఫర్. కానీ అక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడు, అతని పైన కేసు నమోదైందంటే కేసు అది పడలేదు వెళ్ళిపోండి. ఏం కేసు అండి? మీ ఎమ్మెల్యే పెట్టించారా? ఎమ్మెల్యే అయితే పెట్టిస్తాడండి బాబు, ఒక అగ్రీడ్ పార్టీ పెట్టించాడు. ఆయన మీరు చెప్పిన నీతి బోధలు, ధైర్యాలు, స్ఫూర్తిలు అన్ని పోసాని కృష్ణమురళికి, బోరగడ్డ అనిల్కి, వంశీకే వర్తిస్తాయా? మీ దాకా వర్తించవా? ఏం మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు? ఏముంది, కేసు పెడతారు, లోపల పెడతారు. కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయని మీరు అందరూ ప్రచారం చేస్తున్నారు. అవేం కాదు, రియల్ కేసెస్లో ఇక్కడ ప్రాబ్లమాటిక్ క్యాండిడేట్ మీ కారులో ఉన్నాడు, కార్ను కూడా పెట్టుకోకూడదు. వెరీ చైల్డిష్ మెంటాలిటీ. ధైర్యం మనకు చెప్పుకోవడానికి పనికిరాదా? ఎంతసేపు పాపం జైలుకి వెళ్ళి రోధిస్తున్న లోపల పీటీ వ్యారెంట్లు తీసుకున్న వాళ్ళకే ఈ ధైర్యాలు తప్ప మనకి ధైర్యం పడతలేదా? ఈవిడ ధైర్యం తీసుకుని నిజంగా ఎవరైనా అహంభావంగా ముందుకెళ్తే మాత్రం వాళ్ళ జీవితం ఏంటో చెప్పండి. ఈవిడ దాకా వస్తే ఆ ధైర్యం కాస్త సన్నగిలిపోయి ఆవిడ పోలీసులను ఎదిరించి తప్పండి దూసేయండి వెళ్ళిపోండి ఎస్ఐ గారు సిఐ గారు గారు చెప్తే మర్యాదేనండి? గారు అన్న ఒక మాటని వాళ్ళ డ్యూటీస్ని కంటిన్యూ చేయకుండా ఆపడం ఒక మర్యాద? ఇంకేమనంటే ఎక్స్ మినిస్టర్, నేను ప్రజాసేవ కోసం వచ్చారు తప్ప మా పైన తాండవం చేయడానికి రాలేదు కదా మినిస్టర్లని. ప్రతి ఒక్కళ్ళు ఎన్నుకున్నారు ఎందుకు? ప్రాపర్గా రాష్ట్రాన్ని నడపండి అని చెప్పి. అంతేగాని మీరు మాకంటే ఎక్కువ అని కాదు. యు ఆర్ నాట్ అబవ్ అస్ అండ్ నో వన్ ఈజ్ అబవ్ లా. అది మర్చిపోయి నేను ఎక్స్ మినిస్టర్ని ఒకప్పుడు అంటే మేమిచ్చాం ఆ పదవి, మేమిచ్చాం ఓట్లేసి, గుర్తుంచుకోవాలి అది. యు ఆర్ నాట్ అబవ్ అస్, యు ఆర్ హియర్ టు సర్వీస్ ద పీపుల్. అది మర్చిపోయి నేను మాజీ మంత్రి నాకు ఇంత అయితే రేపు బ్లేడ్ కోస్తున్నాడు, ఇంకొకటి చిల్లర స్కామ్లు చేస్తున్నాడు, నేను కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని నేను కూడా అబవ్ ఆల్ వెళ్ళిపోండి అంటే ఒప్పుకుంటారా? మేము ఓట్లేసి గెలిపించిన మీకే ఎంత ఉంటే ఓట్లేసిన మాకెంత ఉండాలి? ఈ లాజిక్ మర్చిపోతారా విడుదల రజనీ గారు? మీరు అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలకి? ఏమన్నా ప్రజలకి ఈ రకమైన సంకేతాలు ఇస్తారా? మీరేమన్నా మాకేమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? మాకు రోడ్లు ఇస్తున్నారా? నీళ్ళు ఇస్తున్నారా? మేము కట్టే ట్యాక్సులతో వచ్చే డబ్బులతో గవర్నమెంట్ని సక్రమంగా పరిపాలించండి అని చెప్పి ఎన్నుకున్నాం అంతే. ఎందుకంటే ఇంత కోట్ల మంది ఆళ్ళకాళ్ళు చేసుకోలేరు కదా. ఒక నాయకుడు, ఆ నాయకుడు కింద ఒక టీం అని ఎన్నుకుంటారు అంతే. యు ఆర్ నాట్ బిగర్. రిమెంబర్ దిస్ వర్డ్ వెరీ క్లియర్లీ. అప్పుడు నార్మల్గా ఉంటారు. అండ్ మీరైనా నేనైనా ఆఖరికి ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆర్ నాట్ అబవ్ లా. అది గుర్తుంచుకుని మసలుకుంటే ఎక్స్ మినిస్టర్ నేను అని చెప్పి ప్రెస్ మీట్లు ఇవ్వం. గుర్తుంచుకోండి ఇంకోసారి. థ్యాంక్ యూ.